మీ చదువుకు కానీ మీకు ఉద్యోగ విషయంలో కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇది మొన్నటి వరకు కూడా 2% ఉన్న రిజర్వేషన్ని 3% చేశారు. అందుకే మీరు అందరూ కూడా శ్రద్ధగా విద్యని అభ్యసించి ఎన్నో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఉన్నతంగా మీరందరూ కూడా గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ జిల్లా స్థాయిలో మీరు గెలిచినట్టయితే రేపు రాష్ట్ర స్థాయిలో శ్రీకాకుళంలో 3-4 తారీఖుల్లో అక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందుకే మీరందరూ కూడా మీరు నేర్చుకునేటువంటి విద్యని మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్గా నేర్చుకొని అందులో అత్యున్నతమైన స్థానాలకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అంటే చాలా అవసరం. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలిగితే ఈ సొసైటీలో మాత్రం సర్వైవ్ అవ్వగలము అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి పిల్లలందరికీ కూడా దగ్గరుండి వాళ్ళ ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగుంటారు. కొంతమంది ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంటుంది, కొంతమంది స్లో ఉంటుంది. అందరి పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా టీచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కోచెస్ అందరూ కూడా చాలా ఓపిక్గా పిల్లల్ని ఒక మంచి ఒక క్యాపబుల్ ఉండే పిల్లల్ని ఈరోజు ఈ సొసైటీకి అందిస్తున్నందుకు ముందుగా ప్రతి ఒక్క కోచ్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు ఎవరికి ఏది తలుచుకున్నా సరే, చెయ్యాలనిపించినా సరే ఇంట్లో సపోర్టు, పేరెంట్స్ సపోర్టు, తల్లి సపోర్టు లేకపోతే అది జరగదు. మరి ముందుగా ఇక్కడికి ఎవరైనా పేరెంట్స్ ఉండుంటే పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఎందుకంటే మా చిన్నప్పుడైతే మాత్రం మాకు సన్ స్కూల్ మేము మార్నింగ్ నుంచి నైట్ దాకా రుద్దేసేవారు. కానీ ఇప్పుడు స్కూల్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, పేరెంట్స్ కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ స్టడీస్తో పాటు ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇస్తే పిల్లల్లో ఎంతూజియాజం పెరుగుతుంది. డెఫినెట్గా మిగిలిన పిల్లలతో పోలిస్తే స్టాండ్అవుట్ అవుతారు. వాళ్ళకు ఉండే డెడికేషన్ విషయంలో కానీ, వాళ్ళకు ఉండే కమిట్మెంట్ విషయంలో కానీ, హార్డ్ వర్కింగ్ విషయంలో కానీ, షార్ప్నెస్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఒక బ్యాక్ బోన్గా ఉండే ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్క అమ్మాయికి తెలియజేస్తున్నాను, స్ట్రాంగ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ప్రతి ఒక్క పిల్లలు ఎవ్వరూ మనకంట ఎక్కువ కాదు, ఎవరు మనకంట తక్కువ కాదు. మనం ఏంటి నిన్నటితో పోలిస్తే ఈరోజు మనం బెటర్ అయ్యామా లేదా, నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నాం అన్న దాని మీదే మీరు దృష్టి పెట్టండి. నగరంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మురళీకృష్ణ సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈరోజు వెంకటేశ్వర స్వామికి తిరుప్పావడ సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారిని 7 రకాల పండ్లు, స్వీట్లు, డ్రై ఫ్రూట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. వైదిక సాంప్రదాయం ప్రకారం స్వామివారికి విశేష పూజలు చేపట్టారు. మురళీకృష్ణ సన్నిధి ఆలయం ధర పెంటపాటి విజయరామయ్య ఆధ్వర్యంలో పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అర్చకుడు శ్రీ వెంకట సత్యరామనాచార్య స్వామి పాల్గొన్నారు. మురళీకృష్ణ స్వామివారికి ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వారి తిరుప్పావడ సేవ జరిగింది, చాలా వైభవంగా జరిగింది. అందరూ కూడా పాల్గొని అందరూ కూడా దేవుడికి ఆశీర్వాదాలు తీసుకొని సుఖంగా ద్వాపరయుగంలోని శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చేసినటువంటి గొప్ప బాలికలందరితో కలిసి ఆ గోవర్ధన పర్వతానికి చేసినటువంటి పూజా కార్యక్రమాన్ని రాసి ఆహార పదార్థాలన్నింటినీ కూడాను ఒక్కసారిగా నైవేద్యం పెట్టడం, అవన్నీ కూడాను ఆ పాయసాన్ని ఆ ధారాపాతం వేయడం, కిందనందరూ కూడా దోసిళ్లు పట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఈ గోపాలు వారందరి ఆనందాన్ని చూసి పరవశించిపోయేట కృష్ణ పరమాత్మ ఆ భాగ్యాన్ని తను మనసులో ఉంచుకున్నట. తర్వాతి యుగంలో కలియుగంలో తను వెంకటేశ్వర స్వామిగా అవతరించినటువంటి ఆ సందర్భంలో ఆ భాగ్యాన్ని భక్తులందరికీ అందజేద్దాం అంటే ఆయన ఈ తిరుప్పావడ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన శాసించుకున్నట్టు.
ఆయన విఖనస మహర్షి అనేటువంటి ఆ మహర్షికి ఆయన శాసనం వేశాడు. ఆయన ముఖత ఈ కార్యక్రమాన్ని ఈ లోకాల్లోకి వెలుగులోకి వచ్చింది. రాశిగా పోసినటువంటి ఈ పులిహార తిరుమలలో అయితే 400 కేజీల పులిహార రాశిగా పోసి వాటిని స్వామి ఎదురుగుండా కూడా మంత్రపూతంగా చేసి ఆ రాశిని స్వామికి నివేదన చేసేటువంటి భాగ్యం ఉంటుంది. అలాంటి దాన్ని ఇక్కడ మనం ఒక 4 కేజీల పులిహారతో ఎన్నో విశేషమైనటువంటి మధుర పదార్థాలన్నింటినీ కూడా చేర్చి స్వామివారి రూపుని 7 కొండలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని వాటన్నిటికీ కూడా రూపాన్ని ఆవాహన చేసి పంచాయుధాలని పూజన చేసి వాటన్నిటి ద్వారా ఆ స్వామి నివేదన చేసి భక్తుల సమక్షంలో నివేదన చేసి ప్రసాదాన్ని భక్తులందరికీ ఇవ్వడం జరిగింది. అన్నకోటి ఉత్సవం అంటారు. అన్నకోటి కోటిగా చేరినటువంటి ఆ అన్న రాశి భక్తులతో పాటు భక్తులందరూ కూడా ఆనందించేటువంటి సందర్భం. రాశిగా పోసినటువంటి ఆహారాన్ని చూసి ఆనందపడని జీవుడు అంటూ ఈ భూమి మీద ఉండరు. అలాగా అన్నరాశిని ఇలా రాశిగా పోసి భక్తులు చూస్తేగా భక్తుల సమక్షంలో స్వామి చేయడం, ఆ ప్రసాదాన్ని భక్తులందరూ కూడా అందుకోవడం, ఇదంతా కూడా మనకి అవకాశంగా ఇచ్చి ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముర్పి విద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1885వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 2029 సంవత్సరంలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసరావు, కరీం తదితరులు పాల్గొన్నారు. పార్టీ ద్వారా స్వాధ్యమంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, బీబీ ఫాతిమా లాంటి మహనీయులు అనేక మంది ఈ ఉద్యమం ద్వారా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయ్యే ఉద్యమం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో వెనక్కి పంపించి బ్రిటిష్ వారి గుండెల్లోనే సింహ స్వప్నంలో వెలిగినట్టు మహానాయకులు, ఈ నాయకులందరూ కష్టపడి ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో లౌకికత్వం, ప్రజాస్వామ్యం, లిబర్టీ ఇవన్నీ కలిగినటువంటి భారత రాజ్యాంగంలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని తూట్లు పొడుస్తూ దాన్ని వెనక్కి తీసుకెళ్ళి ఎటువంటి అరాచకాలు సృష్టించడం భయంగా ఉంది. కాబట్టి జాతీయ ప్రజలారా, రానున్న ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీని గుర్తించి పార్టీ యొక్క లౌకిక తత్వాన్ని గుర్తించి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతానని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాము. భారతదేశ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి. కాంగ్రెస్ పార్టీని 1985లో బెనర్జీ గారు ప్రారంభించారండి. కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్ర్యం వచ్చే కార్యక్రమంలో ముఖ్యమైన పాత్రను పోషించిందండి. ఈరోజు కొన్ని దుష్టశక్తులు అన్యాయంతో, మోసంతో, చోరీతో పాలిస్తున్నారండి. వారి పాలన ఇంకొంతకాలమే మాత్రమే సాగుతుంది. మరియు కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజలలో ప్రతి ఒక్క గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటుందండి. 2029కి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి భారతదేశాలకు తగు సేవలు చేస్తూ భారతదేశ ప్రజలకు సకల సౌభాగ్యాల్ని కల్పిస్తుందని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి.
PPP విధానం ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని చూస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు మయూరి జంక్షన్ వద్ద తాను నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ఆకాశ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు మన్యాల శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నిరాహార దీక్షకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. PPP పద్ధతి ద్వారా ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నటువంటి మన ప్రభుత్వం తాలూకు విధానాన్ని నిరసిస్తూ రేపు మన మయూరి జంక్షన్ దగ్గర మన ఆర్కే కాలేజీ ప్రాంగణంలో ఒకరోజు నిరాహార దీక్ష చేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు అంటే కూటమి పార్టీలు తప్ప మిగతా పార్టీలను కూడా పాల్గొంటున్నాయి. నాయకులు చాలామంది విద్యార్థులు పాల్గొంటున్నారు. కాబట్టి పట్టణ ప్రజలకి మేము విన్నవిస్తుంది ఏంటంటే, దయచేసి ఇది నా ఒక్కరి సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, రాష్ట్ర ప్రజల సమస్య. ఎందుకంటే పేదవాడికి ఇక విద్య అనేది ఒక ఆకాశ కుసుమ అయిపోతుంది. అంతేకాకుండా పేద ప్రజలు ట్రీట్మెంట్ చాలా కష్టం అవుతుంది. ఇప్పటికీ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం పేద ప్రజల జీవితాలని కకావికలం చేస్తున్నాయి. అందుకోసమే మన ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి అంటే PPP విధానం తీసివేసి ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వపరం చేయాలి. ఎందుకంటే ఒక్క విషయం చెప్తాను చూడండి, దీని మొత్తం అయ్యే ఖర్చు గత ప్రభుత్వం దాదాపుగా 8-9 కాలేజీలు పూర్తి చేసింది. ఇక మిగిలిన కాలేజీలు చూసుకున్నట్లయితే మొత్తం అయ్యే ఖర్చు కేవలం 5,000 కోట్లు అంటున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం 40% ఇస్తుంది. అంటే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇంకా కేవలం 3,000 కోట్ల రూపాయల కోసం ఇది ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. దయచేసి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు మరొకసారి పునరాలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగాల నరసింహరావు స్పష్టం చేశారు. ఈరోజు విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. APUWJ సంఘానికి అనుబంధంగా ఈ సంఘం పనిచేస్తుందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసే దిశగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో APUWJ సీనియర్ నాయకులు ఎలిశెట్టి సురేష్, శివ, రాధాకృష్ణ, పాత్రో తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే, జర్నలిస్టులందరూ కూడా అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తారు. ఆయన కుటుంబం కోసం కానీ ఆయన సంక్షేమం కోసం కానీ ఏనాడో ఆలోచించడు. ప్రధానంగా అనారోగ్య సమస్యలకి ఎక్కువ మంది జర్నలిస్టులు ఈ మధ్యన గురవుతున్నారు. చాలామంది లేవలేని పరిస్థితులు ఉన్నారు. మరి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అయితే ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని యూనియన్లో ఉన్న APWJ యూనియన్లో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు, పెద్దల ఆలోచనలు మేరకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది విజయనగరంలో ఉన్నటువంటి APWJ అనుబంధంగా ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఒక అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాం. భవిష్యత్తులో ఈ సంఘాన్ని మరింత పట్టణం చేసి జర్నలిస్టులందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి సమస్యలని పరిష్కరించడానికి, వారి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మా దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. APWJ ఆధ్వర్యంలో ఈరోజు వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా వెల్ఫేర్ అసోసియేషన్ అనేది రిజిస్టర్గా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చేసే మంచి కార్యక్రమాలు రేపు రాష్ట్రానికి ఆదర్శంగా ఈ యొక్క సంఘం తీసుకెళ్తారని, అదేవిధంగా ఈ యొక్క పట్టణంలో ఉన్న వెల్ఫేర్ ప్రతి ఒక్క జర్నలిస్టులకి వెల్ఫేర్ విషయంలో ముందండి ఉండాలి. అదేవిధంగా ఈ వెల్ఫేర్కి కావాల్సిన ఫండ్స్ని సాగునీరేసి సహకరించడం జరుగుతుంది. సో సభ్యులందరికీ ఒక ముఖ్య సూచన, దయచేసి ఏ కార్యక్రమమైనా ఉన్నట్లయితే పిలిస్తే మీ అందరూ సహకరిస్తే మీకోసం మేము మరింత ఉత్సాహంగా ఈ యొక్క సంఘ సభ్యులు పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణంలో జర్నలిస్టులందరూ కూడా ఈ సంక్షేమ సంఘానికి
అందరూ తన వంతు సహకరిస్తూ వాళ్ళకి ప్రోత్సహించినట్లయితే మీకు ఖచ్చితంగా ఆరోగ్యపరంగా ఏమిటమి ఇతర అంశాల విషయంలో కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారనేసి మరీ ఏపీడబ్ల్యూజే జిల్లా శాఖ తరఫున కోరుచున్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం రైల్వే స్టేషన్ జంక్షన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చెట్టును కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖపట్నం కంచరపాలెనికి చెందిన పొట్నూరు వినయ్, ఎర్రబల్లి దినేష్ కుమార్గా పోలీసులు గుర్తించారు. బేకరీకి సంబంధించిన సామానులు రాయగడలో షాపుకి ఇచ్చి తిరిగి విశాఖ వెళుతూ ఉండగా ప్రమాదం జరిగినట్లుగా ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. సమాచారం తెలియగానే ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దత్తిరాజేరు మండలం కోమటిపల్లి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం లారీ ఆటోని ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తరేగ నుండి గొబ్బియాం ఆటోలో వెళుతుండగా ప్రమాదం జరిగినట్లుగా 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. గాయపడిన వారి గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొత్తరేగకు చెందిన ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం జిల్లా సంగీత విభావరి బాలికల నృత్య ప్రదర్శనలు, క్లబ్ మహిళా సభ్యుల స్కిట్లతో ఆ వేదిక ఆనందమయంగా మారింది. విజయనగరం లేడీస్ రిక్రియేషన్ క్లబ్ 87వ వార్షికోత్సవాలు నగరంలో సందడిగా సాగాయి. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సంక్షేమం, వినోదం కోసం కొన్ని ఏళ్ల క్రిందట పూసపాటి వంశీయులైన రాణి విద్యావతి రిక్రియేషన్ క్లబ్ స్థాపించారని అన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఆర్డీఓ కీర్తి, పలువురు మహిళలను క్లబ్ సభ్యులు సత్కరించారు. క్లబ్ కార్యవర్గ సభ్యులు లలితా కుమారి, రమణమ్మ, కామేశ్వరి, సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూసుకుంటే నిజంగా ఆ రోజుల్లోనే లేడీస్ గురించి ఇంత ఆలోచించి ఒక లేడీస్ క్లబ్ పెట్టినటువంటి వ్యక్తుల రోజు మహారాణి విద్యావతి దేవి గారు. అయితే వారిని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకొని వారితో పాటు ఉన్నటువంటి ఆ రోజుల్లో మనం చూస్తుంటే మహిళలు బయటికి రాని సందర్భం. అయితే ఆ రోజుల్లో మనం మహిళల గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా మనకి మహారాణి అప్పలకొండమ్మ గారు మనకి డెఫినెట్గా గుర్తొస్తారు. ఎందుకంటే వారు ఆ రోజుల్లోనే మంచి నీరు కోసం, విజయనగరం కోసం చేసినటువంటి అద్భుతమైన పని. అటువైపు నెల్లిమర్ల వాటర్ వర్క్స్ అవనియండి, మన విజయనగరంలో ఆ రోజుల్లో జీపీఎస్ లేని సమయంలో వాళ్ళు ఎత్తులు దిగులు, హైట్స్ ఎక్కడున్నాయి, తక్కువ ఎక్కడున్నాయి అన్నీ చెక్ చేసుకొని వారి విజయనగరంలో నీళ్ళు సమస్యలు ఆనాటి పాపులేషన్ కోసం తీర్చటానికి తవ్విన లేక్స్ అవనియండి, అగ్రికల్చర్ చేయటాని కోసం తవ్వినటువంటి వాటర్ బాడీస్ అవనియండి, అన్నీ కూడా వారు ఆ రోజుల్లో అద్భుతమైన అచీవ్మెంట్. అలాగే ఒక హాస్పిటల్, ఒక మహిళా అండ్ చైల్డ్ హాస్పిటల్ మన ప్రాంతంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫస్ట్ హాస్పిటల్, గోషా హాస్పిటల్ అనేది నిజంగా మన విజయనగరం మహిళలు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. మనం ఒక డెమోక్రసీలో ఉన్నాం, ఒక బాధ్యత అయిన సమాజంలో ఉన్నాం. మనం మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దటానికి మన కృషి చేస్తూ అన్ని విధాలుగా కూడా సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం ఒక బాధ్యతతో కూడిన పనులు మనం చేస్తూ ఉండాలి.
ప్రత్యేకంగా మహిళల్ని ఒక ఈక్వల్ మెజారిటీగా మనం మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ఎప్పుడైతే ఏ సమాజంలో అయితే ఒక మహిళ మధ్యరాత్రి రోడ్ మీద సేఫ్గా నడిచి వారింటికి వెళ్ళే సమయం ఉంటుందో ఆ ప్లేస్ ఒక పాజిటివ్ ప్లేస్, ఆ ప్లేస్ ఒక డెవలప్డ్ అయిన ప్లేస్ అనేది ముఖ్యంగా మనం ఆలోచించి మనం ఆ విధంగా మనం తీసుకోవాలనేది ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ప్రతి ఏడాది ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ ప్రకారం జరుపుకునే కందికొత్తల పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ పండుగకు సతీ సమేతంగా ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజనులతో తుడుము కొట్టి నృత్యం చేసి అందరినీ అబ్బులుపరిచారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల సాంప్రదాయాలను జరుపుకునే కందికొత్తల పండుగను ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఆదివాసీ గిరిజనులు పండించే పంటలు బాగా పండి గిరిజనులు సంతోషంగా ఉండాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సిఐటియు అఖిల భారత మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ విజయనగరం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోట జంక్షన్ నుంచి 3 లాంతర్ల మీదుగా గంట స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళా కార్మికులు, నాయకులు ఎర్ర చీరలు, ఎర్ర బనియన్లు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దీర్ఘమైన చర్చ జరిపి కార్మిక హక్కు చట్టాలను కాపాడుకోవడం కోసం నిర్ణయాలు చేయడం జరుగుతుందని అన్నారు. హాజరు కాబోతున్నారు. ఈ 5 రోజుల పాటు ఈ దేశంలో కార్మిక వర్గ కష్టసుఖాల పైన, ప్రధానంగా కార్మిక చట్టాల మార్పుకు వ్యతిరేకంగాను, కార్మికులకు నష్టం చేసే మోడీ ప్రభుత్వ విధానాలపైన, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేసి సర్వనాశనం చేసే మోడీ విధానాలపైన, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రోజు రోజుకు పెరుగుతుంది, పర్మనెంట్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దీనిపైన కార్మిక వర్గ సమస్యలన్నిటిపైన చర్చించబోతున్నాం. 4వ తేదీన లక్షలాది మందితో విశాఖ నడబొడ్డిన ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుంది. వీటికి ఈ దేశంలో ఉన్న కార్మికులతో పాటుగా విదేశీ ప్రతినిధులు 5 దేశాల నుండి వస్తున్నారు. ఒక లోతైన చర్చ చేసి ఈ ప్రభుత్వాన్ని విధానాలు మార్చుకోలేకపోతే నిన్నే మారుస్తామనే పద్ధతిలో పెద్ద ఎత్తున ఒక లోతైన చర్చ చేసి ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం. అందుకు ఈ విశాఖ మహాసభలు వేదిక కాబోతున్నాయి. అలాగే ఈ మహాసభల నేపథ్యంలో విశాఖలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో నిన్నటి నుండి సాంస్కృతికోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుక్ ఫెస్ట్ ప్రారంభమైంది, చిత్రలేఖనం, అలాగే సాంస్కృతికోత్సవాలు విభిన్న కోణాల్లో, కవితా గోష్ఠులు, అనేక రూపాల్లో కార్మిక వర్గం, కష్టజీవుల యొక్క ఆలోచనల్ని, కష్టాన్ని ప్రతిబింబించే పద్ధతిలో ఇవి జరుగుతున్నాయి. ప్రజలందరూ ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని. ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భగవద్గీత హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హిందూ ధర్మరక్షా సమితి ఆధ్వర్యంలో శ్రీక్షేత్రం ధర్మకర్తలుగా దుర్గా బాలాజీ, ఉమాదేవుల సౌజన్యంతో భగవద్గీత హోమం కన్నుల పండుగగా సాగింది. సమితి రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భగవద్గీత హోమం అంటే శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి, గీతలోని జ్ఞానాన్ని ఆవాహన చేయడానికి పవిత్ర అగ్నిలో శ్లోకాలను పఠిస్తూ హోమాన్ని నిర్వహిస్తారు. భగవద్గీత హోమం ఆధ్యాత్మిక ఎదుగుదలకు, సమస్యల నివారణకు,
సంపద, కీర్తి, మోక్షం వంటి ఫలితాలను ఇచ్చేందుకు దోహదపడుతుంది. భగవద్గీతలోని శ్లోకాలను పఠిస్తూ అగ్నిలో ఆహుతులు వేయడం, శ్రీకృష్ణుని మార్గదర్శకత్వం కోరడం ముఖ్యమైన అంశాలుగా భావిస్తారు. భగవద్గీత హోమం అంటే పవిత్ర అగ్ని క్రియ. ఇది ఒక యజ్ఞం లాంటిది. దీనిలో భగవద్గీతలోని శ్లోకాలను పఠిస్తూ పవిత్ర అగ్నిలో వివిధ పదార్థాలను హోమంగా సమర్పిస్తారు. శ్రీకృష్ణుని దివ్య శక్తిని ఆవాహన చేసి ఆయన జ్ఞానాన్ని పొందడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. మోక్షం, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం శ్రీకృష్ణుని బోధనల ద్వారా సరైన మార్గాన్ని తెలుసుకోవడానికి భగవద్గీత హోమంగా భావిస్తారు. ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టసమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భగవద్గీత హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారుగా 200-300 మంది సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ విధంగా కార్యక్రమం ప్రతి నెల చేయడానికి హిందూ ధర్మ రక్షా సమితి నిర్ణయించింది. ఈ విధమైన కార్యక్రమాన్ని వచ్చే నెల అంటే జనవరి 25వ తారీఖుని మనం ఈ కార్యక్రమం ఒక విశిష్ట దేవాలయంలో మనం చేయదలుచుకున్నాం. దీనికి శ్రీనివాసరావు గారని ఇంటర్నేషనల్ యోగా సెంటర్ నడుపుతున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆయనతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. యోగా సెంటర్ అంటే యోగా ఒక్కటే నేర్పడమే కాకుండా పిల్లలందరికీ కూడా మెమరీ పవర్ పెరగడానికని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాం. చేయాలి. హోమం ద్వారా మనం ప్రపంచానికి అందిస్తున్నాం. ఇదేంటి హోమం ద్వారా ప్రపంచానికి అందించడం? స్వాహ స్వధా మంత్రాలతో జరిగేటటువంటి హోమ ప్రక్రియ మన థాట్స్ని ఈ విశ్వంలోకి వ్యాపింపజేస్తుంది. మీకు మళ్ళా నేను ఇందాక మాట్లాడుతూ చెప్పాను సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతున్నది అని. ఇంతకుముందు భారతదేశానికి ఎవరైనా ఇతర దేశాల నుంచి ఒక అతిథి వస్తే వారికి మనం ఒక అద్భుతమైనటువంటి కానుకనిచ్చాం. ఏందంటే సమాధి. ఒక సమాధి బొమ్మని కానుకగా ఇచ్చేవాళ్ళం. దాన్ని ప్రేమ చిహ్నం అని చెప్పి చెప్పేవాళ్ళం. ఎంత దౌర్భాగ్యపు స్థితి ఇది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. షాజహాన్కి ఆమె 4వ భార్య బుర్హాన్పూర్లో ఎక్కడో చనిపోతే ఆవిడ 6 నెలల క్రితం ఆ శవాన్ని తువ్వి తీసుకొని వచ్చి ఇక్కడ తాజ్మహల్లో సమాధిగా ఏర్పాటు చేశారు. ఆమెకు 14 మంది పిల్లలు. 14వ కాన్పులో ఆమె చనిపోయింది. అటువంటి అంటే ఒక కామాంధుడిని ఇది ప్రేమ చిహ్నంగా మన ఇప్పుడు దాకా మన కళ్ళు కప్పారు. కానీ ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఏ దేశపు ప్రతినిధి ఈ భారతదేశానికి వచ్చినా వాళ్ళకి ఇస్తున్నటువంటి అద్భుతమైన గిఫ్ట్ ఏందంటే భగవద్గీత. ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ సేద్యానికి పగటిపూట విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సాగర్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాలా శ్రీనివాస్తో కలిసి పలువురికి ఏపీఈపీడీసీఆర్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. తొలుత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. మార్చి నాటికి సుమారు 60 సబ్స్టేషన్లు వినియోగంలోకి వస్తాయని అధికారులు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకంపై విస్తృత ప్రచారం చేపట్టి సోలార్ కనెక్షన్ల సంఖ్య పెంచాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదాలను నివారించి ఉద్యోగుల భద్రతను మెరుగుపరిచేలా చర్యలు తయారు చేసి కొత్త యాప్ గురించి సీఎండీ పృథ్వీ తేజ్ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. వినియోగదారులపై అదనపు భారం మోపకుండా విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. వివిధ కారణాల వల్ల చనిపోయారు. వాళ్ళ పిల్లలకు అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పగానే మన సీఎండీలు అందరితో మాట్లాడాను. ఇమీడియట్ గా అన్ని చోట్ల 3 సీఎండీలు దీన్ని చాలా జాగ్రత్తగా చేసి డిపార్ట్మెంట్ అందరూ కూడా జాగ్రత్త చేసి దాదాపు ఇప్పటిదాకా 287 మందికి ఇచ్చాము వాళ్ళ ఉద్యోగాలు ఈ డిపార్ట్మెంట్ ద్వారా. ఇవాళ అయితే మళ్ళీ ప్రత్యేకంగా 34 మందికి ఇస్తున్నాము. ఇందాక సీఎండీ గారిని అడిగాను ఇంకా ఎన్ని పెండింగ్ ఉంటాయండి అంటే ఇంకొక 20 నుంచి 25 దాకా ఉన్నాయి. అవి కూడా తొందరలోనే మనం కంప్లీట్ చేసి చిన్న ఎవరికి జాబ్ ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలో అనే దాని మీద కొన్ని పరిశోధన జరుగుతుంది. అది కూడా అయిపోవడం వల్ల తొందరలోనే కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అన్నిటికంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. వీటి మీద చాలా ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉంటారు. ప్రతిరోజు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రివ్యూ చేయని రోజంటూ ఉండదన్నమాట. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఎవరంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ రోజు 24/7 పవర్ ఇవ్వటం మొదలుకొని ఇవాళ అంతకుముందు కరెంటు పోతా ఉండేది. 6 గంటలు 7 గంటలు కరెంటు పోవటం, వ్యవసాయానికి కరెంటు ఇచ్చేవాళ్ళం కాదు, పొలాలు ఎండిపోయి రకరకాల కారణాలతో నుంచి ఫస్ట్ పవర్ ఇవ్వటం అనేది సాధించగలిగాం. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం ఏ దిశగా పనిచేస్తుందంటే క్లీన్ ఎనర్జీ ఇవ్వాలి. ఈ దేశంలో అందరికంటే ముందు మనం పరుగులు తీసి క్లీన్ ఎనర్జీ 24/7 క్లీన్ ఎనర్జీ ఇవ్వాలనే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తద్వారా ఇందాక మనం రివ్యూ చేసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం సూర్యగారు అనేది దాదాపు ప్రవేశపెట్టి ప్రతి ఇంటమైన పగలపూట వచ్చే లైట్ ద్వారా విద్యుత్ మనమే ఉత్పత్తి చేసుకునే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేస్తుంది.
విశాఖ సాగర తీరంలో శ్రామిక ఉత్సవం విజ్ఞానం వినోదం కలబోతుగా సాగింది. శ్రామిక ఉత్సవ ప్రాంగణం పుస్తక ప్రదర్శనలు, సైన్స్ ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాల్స్, సాహిత్య వేదికలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సిఐటియు ఆల్ ఇండియా 18వ మహాసభల సందర్భంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్ వెనుక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన శ్రామిక ఉత్సవంను సినీ నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎం గఫూర్ అధ్యక్షతన సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభోత్సవ సూచికగా ప్రకాష్ రాజ్ నగారా మోగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అనేక కోణాలను ప్రస్తావించారు. నేడు కార్పొరేట్లను పాలకులు పోషిస్తున్నారని, అందువల్ల వారి మాటలు పాలకులే వినాల్సి వస్తుందని తెలిపారు. తాను సినీ నటుడినైనా సాంస్కృతికంగా పోరాటాలు సాగిస్తానని అన్నారు. పోరాడుతున్న వారికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గఫూర్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయని, కొనుక్కునే వాడికి అన్ని అమర్చేదానికోసమే ప్యాకేజీని కేంద్రం ఇచ్చి అప్పుకి జమ చేసిందని తెలిపారు. చనిపోయే ముందు చావకూడదు. మనం బంధిస్తారు మనల్ని. మొన్న ఎవడైనా గొంతేస్తే ఉమర్ ఖాలిద్ నుంచి అందరినీ బంధిస్తారు. నేను ఆయనకు ఒకే చెప్పా, నువ్వు ఒక్క పక్షిని పంజరాల్లో పెట్టినా అది పాడేది స్వాతంత్రం కోరుకున్న పాటే, దాన్ని బంధించలేవు. అండ్ నాలాంటి వాడిని నువ్వు ఏం చేయలేవు. ఎందుకంటే ఏమండి, బాగున్నారు కదా ఇండస్ట్రీలో, బాగుంది కదా మీ లైఫ్, మీరేం కార్మికుడు కాదు. 26వ తారీఖు భారతదేశం ధ్వజం ఎగరాలి. ఒక్కరోజు ముందు భాగధ్వజ ఎగురుస్తున్నాడు మహాప్రభు, జైలు వణుకుతున్నాయి ఆయనకి. ఐడియా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 26 ఆదిక్యుడు రావాలనే మనువాదాన్ని అమలు చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి నా మాట ముగిస్తాను. భారతదేశం ఒక సరోవరం అయితే అందులో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు, కనిపించట్లేదు. నేను మీరు ఆ సరోవరం మీదున్న కమల పువ్వు ఉంది కదా, దాంతో పోరాడుతున్నాం, అది బీజేపీ. కానీ పోరాడాల్సింది దాన్ని కాదు, దాన్ని పెంచుతున్నా, దాన్ని సబలీకరణం చేస్తున్న ఆర్ఎస్ఎస్తో పోరాడాలి. వాళ్ళు కనిపించరు, వాళ్ళు బీజేపీ రూపంలో ఉంటారు, లేదా వేరే పార్టీ పేరులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలని కొనుక్కుంటారు. వీళ్ళు అమ్ముడిపోయారు. కంటికి కనిపించే ప్రభుత్వాలు వెనకంతా ఇళ్లే ఉన్నారు ఆర్ఎస్ఎస్. విశాఖ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి స్వర్గీయ వీరమోహన్ స్మారకార్థం వాల్తేర్ క్లబ్ మైదానంలో 3 రోజుల పాటు నిర్వహించిన టెన్నిస్ టోర్నమెంట్ సందడిగా ముగిసింది. ఆయన మిత్రగణం, అభిమానులంతా మా హృదయాలలో ఎల్లప్పుడూ నీవు ఉంటావు అంటూ అభిమానాన్ని చాటి చెబుతూ కేక్ కట్ చేశారు. టోర్నీలో విజేతలకు విఎంఆర్డీఏ అదనపు కమిషనర్ రమేష్ ట్రోఫీలను, నగదు బహుమతులను, అలాగే టోర్నీని విజయవంతం చేసిన వారికి జ్ఞాపికలు అందజేశారు. 65+ డబుల్స్ కేటగిరీలో కాకినాడకు చెందిన డాక్టర్ గిరి రాజాలు విజేతలుగా నిలిచి నగదు బహుమతిని అందుకున్నారు. సుదర్శన్ రాజులు రన్నర్స్గా నిలిచి బహుమతులు అందుకున్నారు. ఇక 55+ డబుల్స్ కేటగిరీలో రవికాంత్, అరుణ్ కుమార్లు రన్నర్లుగాను, రవిశంకర్, మురళీలు రన్నర్లుగాను నగదు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రమేష్, కార్యక్రమ నిర్వాహకులు రవికాంతులు మాట్లాడారు. ఇకపై ఏటా వీరమోహన్ స్మారక ట్రోఫీని ఇంతకన్నా ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఇక వీరమోహన్ స్థానిక టోర్నీలో పాల్గొని బహుమతులు అందుకోవడం సంతోషంగా ఉందని యువ టెన్నిస్ క్రీడాకారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేను డాక్టర్ ఆదర్శ్ అండి. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ టోర్నమెంట్. అంటే ద లెవెల్ విచ్ దిస్ టోర్నమెంట్ ఇస్ ప్లేడ్ ఇస్ రియలీ గుడ్. అంటే ప్రొఫెషనల్స్ వచ్చారు, కోచెస్ వచ్చారు, అయినా సరే రిక్రియేషనల్గా ఆడే ప్లేయర్స్ కానీ వాళ్ళతో ఈక్వల్గా కంపీట్ చేస్తారు. అండ్ ఒకవేళ దిస్ ఈజ్ వాట్ వీరమోహన్ అంకుల్ రియలీ వాంట్స్. అండ్ సో ఐఎమ్ రియలీ ఫీలింగ్ హ్యాపీ ఫర్ ఇట్. మా ఫ్రెండ్ వాళ్ళు ఆడింది గేమ్ చూసి చాలా చాలా ప్రౌడ్గా ఉన్నాం. ఇంకా ఇన్ వీరమోహన్ అంకుల్స్ మెమరీ ఐ డోంట్ థింక్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ బెటర్ దెన్ దిస్. ఇవాళ రోజులో ఇలా అందరూ వచ్చి గ్యాదర్ చేసి ఆడడం టెన్నిస్ చాలా తక్కువ మంది చేస్తారు ఇన్ ద మెమరీ ఆఫ్ సచ్ ఎ స్పెషల్ పర్సన్. సో ఐమ్ వెరీ ప్రౌడ్. నేను ఆడాను అండ్ జస్ట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ ఐమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఎవ్రీ ఇయర్ అందరు చెప్పినట్టు ఇలాగే రావాలి. వీరమోహన్ అంకుల్ గారిని గుర్తు చేసుకొని గేమ్స్ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన లేనట్టు ఫీలింగ్ అయితే లేదు, ఆయన ఉన్నారనే ఆ కట్అవుట్ చూస్తుంటే కూడా అదే ఫీల్తో ఉన్నాము. తర్వాత మావాడు సిద్ధార్థ్ చెర్రీ అంటారు అందరూ. నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు వాడి గేమ్ అనేది నేను చూడలేదు, బట్ బాగా ఆడాడు. వాళ్ళు కూడా బాగా ఆడారు.
అపోనెంట్స్ కూడా బాగా ఆడారు. ఫస్ట్ టైం అంటే మావాడు గేమ్ చూడండి, నాకు చాలా హ్యాపీగా ఉందండి. బాగా అనిపించింది వీరమోహన్ అంకుల్ మెమోరియల్లో ఆడుతున్నందుకు. అండ్ వీళ్ళందరి సపోర్ట్ వల్లనే ఊరికే పార్టిసిపేట్ చేయాలి ఫర్ ఆన్ హిస్ నేమ్ అని పార్టిసిపేట్ చేశాను. నా పార్ట్నర్ ఆల్సో వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ వీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ అ లాట్. అండ్ నా పార్ట్నర్ పేరు రాహుల్ అండ్ హీ వాజ్ వెరీ సపోర్టివ్ వైల్ ప్లేయింగ్. Our boys really performed really well. All of Cherry, Sahas, Karthik, others, all played really well and made this tournament a memorable one. Thank you. చాలా సంతోషం. ఈ రోజున వీరమోహన్ మెమోరియల్ టెన్నిస్ టోర్నమెంట్ క్లోజింగ్ సెరమనీలో భాగంగా దాదాపు 120 పైన చిలుకు టెన్నిస్ ప్లేయర్స్ యుఎస్ ఏజ్ కేటగిరీస్లో పాల్గొని అందరూ కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి వీరమోహన్ అనుకోకుండా లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లోనే వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. సో ఆయన మెమోరియల్గా అందరు టెన్నిస్ ప్లేయర్స్ కలిసి ఆయన స్పిరిట్కి తగ్గట్టుగా ఈ రోజున ఈ టెన్నిస్ టోర్నమెంట్ జరపడం జరిగింది. ఐ హోప్ దిస్ విల్ బి అన్ యాన్యువల్ ఈవెంట్. అందరు టెన్నిస్ లవర్స్తో సహకారంతో కలిసి ఇట్ విల్ బి అన్ యాన్యువల్ ఈవెంట్. అండ్ ఐ విష్ వీరమోహన్ గారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకి శాంతి కలగాలనుకో. ఈరోజు వీరమోహన్ మెమోరియల్ టోర్నమెంట్ 3వ రోజు ఫైనల్ డే. ఘనంగా జరిగిన ఈ టోర్నమెంట్కి ముగింపు చాలా ఆనందంగా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈరోజు మంచి పార్టీ ఇస్తూ వాళ్ళందరూ గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ మనీ, ట్రోఫీలు అన్నీ మా జాయింట్ కమిషనర్ విఎంఆర్డీఏ రమేష్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఆయన కూడా మాతో పాటు ఆడతారు. ఇంకా చాలామంది ఇక్కడ ఆడతారు. టెన్నిస్ ఇంకా వృద్ధి చెందాలని కోరుతూ దాంట్లో భాగంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశాం. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. దాదాపు 130 మంది పార్టిసిపేట్ చేసిన ఈ టోర్నమెంట్లో అద్భుతమైన ప్రదర్శన చూడడానికి అందరికీ అవకాశం కలిగింది. ప్రైజ్ మనీ దాదాపు 1,60,000 రూపాయలు ఓన్లీ గెలిచిన వాళ్ళకి, విన్నర్స్కి, రన్నర్స్కి, సెమీఫైనలిస్ట్కి కూడా అందరికీ ఎంకరేజ్మెంట్ కోసం మేము ఇవ్వడం జరిగింది. బహుశా వైజాగ్ చరిత్రలో ఇంత ప్రైజ్ మనీ ఇవ్వడం ఇదే మొదటిసారి. అందరు తోడ్పాటుతో మళ్ళీ కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాం. హరికృష్ణ గ్రూప్ బీచ్ రోడ్లో స్వచ్ఛ భారత్ మిషన్ రన్ నిర్వహించింది. 5-10 కిలోమీటర్ల విభాగాలలో నిర్వహించిన ఈ రన్లో సుమారు 500 మంది పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కె రాంబాబు, సంతోష్ శర్మలు మాట్లాడారు. దేశవ్యాప్తంగా 27 నగరాలలో గిన్నిస్ రికార్డు కోసం ఈ రన్ నిర్వహించినట్లుగా చెప్పారు. ఈ 2 కేటగిరీలలో పరుగులలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో 15 బహుమతులను ప్రదానం చేసినట్లుగా చెప్పారు. చాలా అద్భుతంగా జనాలందరూ వచ్చారు. మేము ఇంత రెస్పాన్స్ ఉంటుందని ముందుగా మేము ఊహించలేదు. యాక్చువల్గా మాకు మారథాన్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. 5:30కే మొత్తం ఫుల్ స్ట్రెంగ్త్ 500 పైన జనాలందరూ రావడం జరిగింది. కిట్లన్నీ అందరికీ 99% అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఓమ్ని ఆర్కే వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. అంబులెన్స్ అది తెచ్చిపెట్టారు. వాళ్ళు డాక్టర్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. రన్ 5 కిలోమీటరు, 10 కిలోమీటర్ 2 రన్లు పెట్టడం జరిగిందండి. ప్రతి కేటగిరీలో 3 ప్రైజులు, ఫస్ట్, సెకండ్, థర్డ్. అందరికీ జ్యువెలరీ అంటే రింగ్స్, లాకెట్స్ వగైరా, డైమండ్ జ్యువెలరీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ కృష్ణా డైమండ్స్ విశాఖపట్నం అండ్ గాజువాక ఫ్రాంచైజీ ఓనర్ అండి. మేము 1 సంవత్సరం అయింది గాజువాకలో ప్రారంభించి. ఈ సిటీలో సంపత్ వినాయక్ టెంపుల్ ఆపోజిట్లో ప్రారంభించి 2.5 నెలలు అవుతుంది. రెస్పాన్స్ కూడా బాగుంది. ప్రజల ఆధారాభిమానాలు అన్ని చక్కగా ఉన్నాయండి. దిస్ ఇస్ అవర్ 10th year of marathon where we are running this marathon for past 10 years and encouraging the clean India in India, led by our Prime Minister Mr. Modi, and this is first time we are attempting Guinness Book of World Record. Simultaneously 57 cities are running, and we all have started the race at 7 a.m. sharp in all 57 cities. So this is the attempt that we have taken for 5-kilometer category, and the endeavor is definitely to promote cleanliness and Swachh Bharat in India, and whatever fund we are collecting with the help of this event will go to the city as a donation for the city cleanliness. Vizag Marathon, that is Sandhya Marathon, తర్వాత నేవీ మ్యారథాన్, ఇప్పుడు కృష్ణ డైమండ్ మ్యారథాన్. వైజాగ్లో చాలామంది స్పోర్ట్స్ ఎంతూసియాస్ట్, గేమ్స్ ఎంతూసియాస్ట్ ఉన్నారండి. సిమిలర్లీ మ్యారథాన్ ఎంతూసియాస్ట్ కూడా, నాట్ ఓన్లీ ఫ్రమ్ వైజాగ్, ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఏపీ,
ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా కూడా చాలా మంది వస్తారండి మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేయడానికి. వైజాగ్ slowly is becoming the fitness capital of India. Congratulate all the enthusiastic runners of the Krishna Marathon. Only 3 males and 3 females will win in 10K, and only 2 males and 2 females will win in 5K. But let me tell you, every one of you who is participating in this marathon is a winner. He or she becoming fitter by running and becoming a role model for all other Visagites and all other people of AP state. If you run daily, you live longer, you live happily. సూపర్ బజార్ మహాజన సభ బజార్ ప్రాంగణంలో జరిగింది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ శ్రీరామూర్తి నివేదిక సమర్పించారు. బజారు పూర్వ వైభవానికి సభ్యులంతా పునరంకితం కావాలని జేసీ పిలుపునిచ్చారు. ఇకపై క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి అజెండాపై చర్చ జరుపుతామని తెలిపారు. ఎండీ శ్రీరామూర్తి మాట్లాడుతూ వ్యాపారాభివృద్ధి 51 ఎంక్వైరీ రిపోర్టులు ఆమోదం తదితర అంశాలను ప్రస్తావించారు. 70 ఏళ్ల క్రిందటే మాల్ కల్చర్ను పరిచయం చేసిన సూపర్ బజార్ కొన్ని కారణాల వలన వ్యాపారాభివృద్ధిలో వెనుకబడిపోయిందని, మళ్లీ పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు మనమంతా పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాంటి వాటిని బరాయిస్తూ ఆ నష్టం కూడా పాపం సేల్స్ మెన్స్దే అయినా సరే సాఫీగా ముందుకు వెళ్తుంది. అలాంటి వాళ్ళకి ఇన్సెంటివ్గా 10 లక్షలు అమ్మినటువంటి ఎవరైతే సేల్స్ మెన్ ఉన్నారో వాళ్ళకి 5,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇద్దామని మేము ముందు పెడుతున్నాం. ఇస్తే ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మిగతా సేల్స్ మెన్స్ కూడా. అలాగే గతంలో ఈ ఎండీ గారు ఆఫీస్ అని అదని ఇదని చెప్పి రకరకాల మెయింటెనెన్స్ చూపించేవారు. అది ఎంత ఉండొచ్చు, 1000 రూపాయల నుంచి 1,00,000 వరకు ఉంటుంది. ఎంత అంటే ఎవరంటే ఇష్టం, సంఘం పెట్టించుకోవడం తీసుకోవడం ఏదో మెయింటెనెన్స్. అలా కాకుండా నాట్ ఎక్సీడింగ్ ది 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ అనేది నాట్ ఎక్సీడింగ్ ది 10,000 పెట్టడం జరిగింది. టెండర్స్ చాలా కాంపిటేటివ్గా అవుతున్నాయి. తర్వాత టెండర్లో ఉన్న కండిషన్స్ కూడా గైడ్లైన్స్ కూడా మారింది. డైరెక్ట్గా ఎవరికైనా ఇవ్వడానికి ఇప్పుడు వీలు ఉండదు. కాబట్టి మనం కూడా అంత కాంపిటేటివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. దాంతోపాటు అందరు ఏదైతే మన సదస్సులు ఉన్నారు వాళ్ళతో విమర్శలు చేసుకొని వాళ్ళు ఒక సలహా తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి. మనం ఇప్పుడు ఉన్న టర్న్ అంతకుముందు ఉన్న 50 కోట్ల వరకు మళ్ళీ రీచ్ అవ్వాలి కోరుకుంటూ ఇవాళ ఏదైతే మనం మీటింగ్ అజెండా పెట్టామో ఆ మీటింగ్ అజెండాకి అండర్స్టాండింగ్ అవుదాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై ఈ నెల 30వ తేదీన జరగనున్న సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఆలయ ఈవో సుజాత తెలిపారు. కొండపై గంగధారకు వెళ్లే మార్గంలో ఉన్న పీయూసీ భవనంలో గోపాలపట్నం సిఐ నాయుడుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, భద్రతా అంశాల గురించి వివరించారు. ఆ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని, సుమారు 50,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. అలాగే భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరము 30-40,000 మంది ఉన్నారు. ఇప్పుడైతే 40 నుంచి 50,000 మంది వరకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా క్యూ లైన్లు కానీ మంచి సదుపాయాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా కట్టిన షెడ్ అక్కడే ఉత్తర ద్వార దర్శనం ఉంది కాబట్టి ఆ షెడ్ నుంచి అందరికీ కూడా దర్శనం కల్పించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అందరి సహాయ సహకారాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి యొక్క ముక్కోట ఏకాదశి ఉత్సవం సక్రమంగా జరపాలి. తేదీ 30/12/2025 శ్రీ స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శన వేళలన్నీ స్థానాచార్యుల వారు వివరంగా మీకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు సుమారు 50,000 మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని భావించి ఆ రోజు భక్తుల రద్దీ దృష్ట్యా నీలాద్రి గుమ్మం నుంచే లఘు దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మాదిరిగానే. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రదేశాలన్నీ
ప్రత్యేక పుష్పమాల అలంకరణ చేసి భక్తులకు కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు భక్తులకు సర్వదర్శనం 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా భక్తులకు టికెట్ విక్రయించడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం నగరంలోని ఒక హోటల్లో జరిగింది. తాజాగా ఎన్నికైన నూతన కార్యవర్గ పరిచయంతో పాటు 2 ఏళ్ల కార్యాచరణపైన కూడా చర్చించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి రామ్జీ ప్రసాద్ రాజులు మాట్లాడారు. 25 ఏళ్ల కిందట కేవలం 20 మందితో ప్రారంభమైన అసోసియేషన్ ప్రస్తుతం 60 మంది ఈసీ సభ్యులతో ఇంతింతై వటడింతై అన్నట్టుగా దినదినాభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని అన్నారు. అసోసియేషన్ ద్వారా సభ్యుల మధ్య ఐక్యత పెంపొందించడమే కాకుండా వ్యాపారపరమైన ఇబ్బందులను అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఒక ప్రక్క ప్రభుత్వానికి పన్ను రూపేణ ఆదాయాన్ని సమకూరుస్తూనే వేల మందికి ఉపాధి కల్పించడంలో తమదైన పాత్ర పోషిస్తున్న స్టీల్ సిమెంట్ డీలర్స్ సంఘానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ చైర్మన్ త్రినాథరావు, కోశాధికారి గిరీష్ తదితరులు పాల్గొన్నారు. ముందు స్టార్ట్ చేసిన అసోసియేషన్ ఇంతెంత ఉన్నత శిఖరాలకు అధిరోహించడమే కాకుండా ఈరోజు 25 సంవత్సరాలు సిల్వర్ జూబిలీ లాస్ట్ ఇయరే జరుపుకుని ఏ విఘ్నాలు లేకుండా కేవలం 20 మంది 30 మందితో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 60 మందితో అసోసియేషన్ రోజు రోజుకి డెవలప్ అవుతుంది. అసోసియేషన్ అన్నది ఎన్ని మందికి ఉపయోగం అంటే నాకు తెలిసిన అనుభవం నేను చెప్తాను. వ్యాపారస్తులు ఒకరోజు ఒక బేరం పోయింది అంటే వాడికి వెళ్ళిపోయిందని వాడి కక్షగా ఒక వ్యాపారస్తుడి మీద ఇంకో వ్యాపారస్తుడు ఉన్న కక్షలన్నీ మర్చిపోయి వాళ్ళందరూ అసోసియేషన్లో కూర్చుని లేబర్ గొడవ నుంచి, జిఎస్టీ గొడవల నుంచి, ట్యాక్సెస్ల గొడవల నుంచి వాటిని ఎలాగ ఎదుర్కోవాలి, మనలో మన కాంపిటీషన్ లేకుండా అందరూ బతకాలి, అందరూ బతికి గవర్నమెంట్ జిఎస్టీ అనే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కు తోడ్పడుతూ మన దగ్గర పనిచేస్తున్న ఎన్నో మందికి జనాలకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఫ్యామిలీస్ని పోషించుకుంటూ ఇవన్నీ ఒక పద్ధతిలో రావాలంటే ఇలాంటి అసోసియేషన్లు ప్రతి ఊరిలో ఎన్నో కొన్ని ఎక్కువ అవుతుంటే అది దేశానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడుతుందని నా యొక్క అనుభవం. ఈరోజు ఇంతటి మహత్తరమైన ప్రెసిడెంట్షిప్ని ముందు తరాల వారు 20 సంవత్సరాల నుంచి చేసిన కష్టఫలితంగా వాళ్ళు చేసి ఈరోజు నాకు అందించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఎంత ముఖ్యమో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సిమెంట్ కూడా అంత ముఖ్యమైంది. ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కోసం ఈ డేటా సెంటర్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువ విశాఖపట్నం మీద హోప్ ఉంది. అందులోని సిమెంటు, స్టీలు డీలర్స్ అయిన మేము గత 25 సంవత్సరాలుగా జిల్లా పొడుగుతా ఇంచుమించుగా మాకు ఒక 500 మంది సభ్యులు ఉన్నారండి. ఒక 60 మంది ఈ విశాఖపట్నం ఏరియాని ఏంటంటే రిప్రజెంటేట్ చేస్తూ ఉంటాం. 10 నుంచి 20 మంది వరకు ఉపాధి కల్పిస్తున్నాం. అంటే ఒక 500 షాపులు లెక్క పెట్టుకుంటే కొన్ని వేల మందికి మా ద్వారా ఉపాధి లభిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి కూడా మేము మా సమస్యల మీద మేము మాత్రమే పోరాడుతున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకోవటం ఏమిటంటే, అయ్యా మాకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాంతం లేదు, మీరు రైతు బజార్లు కానీ ఇవి కానీ మీరు చాలా మందికి కల్పించారు, కానీ అతి ముఖ్యమైన మాలాంటి వ్యక్తుల్ని మీరు మర్చిపోయారు. సో కూటమి ప్రభుత్వానికి మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మాకు దయచేసి ఎక్కడైనా ఒక మంచి ప్రాంతం గనక మాకు యార్డు రూపేణా, అలాగే మాకు ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ మా అందరి కోసం ఇన్ని వేల మందికి ఒక దగ్గర ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసుకోవాలి అంటే ప్లేస్ లేదండి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే మేము మా తరపు నుంచి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంకొంతమందికి ఉపాధి కల్పించి వాజనియస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ధర్మపురిలో డీజీ లక్ష్మి కామన్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు.
మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. ఘనంగా అఖిల భారత కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం. 2029 ఎన్నికలలో కాంగ్రెస్దే విజయమన్న జిల్లాధ్యక్షుడు విద్యాసాగర్. తత్తిరాజేరు మండలం కామటిపల్లి జంక్షన్ వద్ద ఆటోని ఢీకొన్న లారీ. ఇద్దరికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.